ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్స్‌పోజింగ్ చేసి ఫేమస్ అయిన చిచ్చి ఫేమస్ అవ్వడానికి ఎక్స్‌పోజింగ్ చేసిన కొంతమందిని రోస్ట్ చేయబోతున్నాం. ఒకప్పుడు తలుపులు మూసుకొని బట్టలేసుకునేవారు ఎవరు చూడకూడదని. కానీ ఇప్పుడు బట్టలేసుకునేది వీడియో తీసి ఇన్‌స్టాలో పెడుతున్నారు అందరూ చూడాలని. మన ఇండియా వంటి దేశం ఎక్కడైనా ఉందా? అరే ఇలాంటివి చూసినప్పుడు నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాష్ గానే అంత అడ్డదిడ్డంగా పార్క్ చేసిండు పాష్ గా, నేను ఇంకా బెటర్ గా పార్క్ చేసి ఉండారు ఇందాక. ఇది నీ కాంటెంట్. అసలు ఈ వీడియోలో ఏముందని 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కెమెరా ఫోకస్ బాడీ పార్ట్స్ మీద పెట్టి నోటికి ఏదొస్తే అది వాగితే చాలు ఓవర్ నైట్‌లో ఫేమస్. అదే ఒక అబ్బాయి ఎంత కష్టపడి వీడియోస్ చేసినా వాడికి ఎంత టాలెంట్ ఉన్నా వాడికి లైక్స్ కాదు కదా వ్యూస్ కూడా రావు. ఈమె ఒక్కతనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా చేసే పని మాత్రం ఒక్కటే అబ్బాయిల్ని చెడగొట్టడం. ఇలాంటి ప్రజలు నీకు ఏ దేశంలో దొరుకుతారు? ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఎక్స్‌పోజింగ్ వీడియోస్ చేస్తే నీకేంట్రా నొప్పి అనేవాళ్ళు. ఒక అమ్మాయి టాలెంట్ చూపించే రీల్ వస్తే లైక్ కొడతావు, షేర్ చేస్తావు, సేవ్ చేస్తావు. అదే ఒక అబ్బాయి లేదా అమ్మాయి నిజమైన టాలెంట్‌తో కష్టపడి రీల్ చేస్తే మాత్రం చూసి స్వైప్ చేస్తావు. దీనివల్ల టాలెంట్ చూపించే వాళ్ళు ట్రెండింగ్‌లోకి వస్తున్నారు అండ్ నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం సంకనాగిపోతున్నారు. నువ్వు మారాలిరా ఫస్ట్. టాలెంట్ చూపించే వాళ్ళని కాదు టాలెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చెయ్యి. నాకు తెలుసురా మీ ఫోన్ లాక్ స్క్రీన్‌లో సౌందర్య ఫోటో, హోమ్ స్క్రీన్‌లో సన్నీ లియోన్ ఫోటో పెట్టుకునే బ్యాచ్‌రా మీరు. మీరు మారారులే గాని. సంకనాకి పోండి పోండి. ఫైనల్‌గా ఒకటి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకునేవాడే నిజమైన మగాడు. ఫోన్ కాంబో పగిలిపోయింది మామ. అందుకే కొంచెం వీడియో లేట్ అయింది. ఇక నుంచి చూపిస్తా. కన్సిస్టెన్సీ అంటే ఏందో చూపిస్తా. ఈ వీడియో నచ్చిందో నచ్చలేదో కామెంట్స్‌లో చెప్పు మామ. అండ్ ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చెయి. ఫైనల్‌గా నా లైక్ నాకిస్తే నేను పోతా. నీ పని చూసుకో. నన్ను రెచ్చగొక్కో. అది నన్ను రెచ్చగొక్కో రెచ్చిపోతావు. అది నన్ను రెచ్చగొక్కో. రెచ్చగొక్కో.